మళ్ళీ టేస్ట్ ఇది సంవత్సరం నీళ్ళు ఉంటుంది కదా, సంవత్సరం ఉంటుంది. 6 నెలలకు ఒకసారి అయినా పెట్టచ్చు. ఎప్పుడైనా కాకరకాయలు దొరుకుతూనే ఉన్నాయి కదా. అద్దరిపోయింది టేస్ట్. కాకరకాయ అసలు చేదే లేదు, చేదు అసలు. తోలు గుడక తీసేయాలి, మీద ఏం గుడక తురిమేసి పడేయాలి. అది ఆరోగ్యానికి మంచిదని అట్లా చేసి. అద్దరిపోయింది టేస్ట్, సూపర్ కమ్మగా. చేసుకోర్రి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. సూపర్ రెసిపీ. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏందంటే కాకరకాయ తొక్కంటే ఎట్లా చేసుకుందాం. కాకరకాయ కారం కూడా మనల్ని ఉన్నది. ఇక తొక్కంటే అంత కమ్మగా అవుతుంది. ఇక నేనైతే 1/2 కేజీ కాకరకాయలతోటి మీ ముందుకు వచ్చిన. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ తొక్కంటే అబ్బా తినకుంటే ఇదేం జన్మ అన్నట్టు ఉంటుంది. ఇక మనము చేదని అనుకుంటారు కానీ చేదేం రాదు. ఇక అంత మంచిగా ఉంటుంది. అట్లా చేస్తా. లాస్ట్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనా? ఇక నేనైతే కటింగ్ చేస్తా, చూడండి నేను ఎట్లా కట్ చేస్తాను. మంచిగా కడుక్కొని, ఉప్పేసి కడుక్కొని, క్లీన్గా మంచిగా ఆరబెట్టుకొని, పదం లేకుండా ఉంచుకుంటేనే కాకరకాయలు మంచిగా ఉంటుంది తొక్కు. ఇక మనకైతే ఇప్పుడు ఎన్ని రోజులు అంటే ఒక 6 నెలల దాకా ఉంటుంది ఈ తొక్కు. ఖరాబ్ కాదు, అస్సలు ఖరాబ్ కాదు. ఎట్లా చేస్తుంది అన్నది చూడండి. నేనైతే 1/2 కేజీ తోటి చూపిస్తున్నా. ఇట్లా రౌండ్ కట్ చేసుకొని ఇగో ఇది కూడా తీసేస్తలేదు. తీసేస్తే మంచిగా ఉండదు మన తొక్కుకు. తీసేయకుంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లనే రౌండ్గా అన్నీ కట్ చేసుకోవాలి. ఇట్లనే బాగా సన్నగా కట్ చేయకూడదు, బాగా దొడ్డు కట్ చేయకూడదు. కాకరకాయ తొక్క అంటే ఇక తిన్న సంబరం ఉంటుంది, అంత కమ్మ ఉంటుంది. ఒక్క బుక్క తినన్నా 4 బుక్కలు తింటామని ఇక రెడీ అవుతారు. పిల్లలు పెద్దలు అందరు తింటారు. కాకరకాయ తిననోళ్ళు కూడా ఈ తొక్కుతోటి కడిపిండ తింటారు. ఇట్లనే అన్నీ కట్ చేసుకుంటా. ఇది 1/2 కేజీ ఉన్నాయి, 1/2 కేజీ ఉన్నాయి, 1/2 కేజీ కట్ చేసుకుంటా. 1/2 కేజీకి కొలతలతో సహా చెప్తాను మీకు, సరేనా? ఇట్లనే కట్ చేసుకుంటా. చూపిస్తా. ఇక 100 గ్రాముల చింతపండు, 100 గ్రాములు. మనం 1/2 కేజీ కాకరకాయలకు కొంచెం బెల్లం, ఏమైనా మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, ఎల్లిగడ్డ బట్టి ఇట్లా కచ్చిపక్క దంచిన కొంచెం పేస్ట్ లాగా పట్టుకుంటుంది. ఎల్లిగడ్డలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం. ఏంటంటే 1/2 కేజీ ఇవి కాకరకాయలు. ఇక నూనెనైతే ఇక్కడ ఉంది. ఎంత పోసుకుంటే ఎట్లా చేస్తానో చూడండి మీరు. ఇక వాటరు, 100 గ్రాముల చింతపండు, 1/2 కేజీకి నేను చెప్తున్నా. ఈ గ్లాసు వాటర్ పోసుకుంటున్నా. ఈ గ్లాసు బెల్లం, కొంచెం బెల్లం, ఒక 2 టీ స్పూన్లు. ఉడికినాక చెప్తా. ఇది కొద్దిసేపు ఉడకబెట్టుకుందాం. కొద్దిగా ఉడికితే మనకు గుజ్జు అన్నది ఎట్లా వెళ్తుంది అన్నది నేను చూపిస్తాను. ఉడకాలి, కొద్దిసేపు మూత పెట్టుకుంటాం. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. చల్లగా కావాలి, ఇటు పక్కకు పెట్టుకుందాం. చల్లగా ఇప్పుడు వేయించుకునేటి చూపిస్తాం నేను. మెంతులు 1 టీ స్పూన్ వేసిన, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కేజీకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. స్మెల్ వస్తున్నాయంటే మంచిగా వేగినట్టు. ఇట్లా గోల్డ్ కలర్లో వేగాలి. బంద్ చేసిన స్టవ్. చల్లగైనాక పట్టుకుంటాం. ఈ కప్పుతోటి 2 కప్పులు పోస్తాయి. 1 2 మనము ఈ తొక్కుకు మొత్తం సంబంధించి ఇక అన్నీ మనం పోసుకు అన్నిటి పనిచేస్తుంది. మనం అవి గోలించుకున్నాను కూడా పనిచేస్తుంది. అన్నీ ఒక్కసారి వేసుకుంటున్నా. 1/2 కేజీ నూనెకు ఏంటంటే గోలేదాకా మంచిగా బాగా ఎర్ర గొలియద్దు, కొంచెం మెత్తబడాలి అంతే.
ఇవి తీసేయద్దు, ఇవి తీసేస్తే మంచిగా ఉండదు, ఇట్లనే ఉండాలి. గింజతో ఉన్నా బాగానే ఉంటుంది. ఇవి ఎగుతుంటాయి. మనము అయితే పొడి పట్టుకుందాం, ఇక గుజ్జు తీసుకుందాం, పొడి పట్టుకుందాం. గ్రైండర్ చేసుకుంటుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు నేను పొడి పట్టేసుకుంటాను. ఇది ఏ టైం వేస్తే ఎట్లా వేస్తానో చూపిస్తాను. మనం ఉడకబెట్టుకున్నాం కదా ఒక 5 నిమిషాలు సేపు, గ్రైండ్ చేసుకొని దీన్ని ఎట్లా చేస్తానో చూడండి. ఇట్లా గ్రైండ్ చేసినాక అయినా కానీ కొంచెం నారలోలు ఉంటుందని మనము దీన్ని అయితే అడబోసినట్టు చేసేసుకుందాం. నీళ్ళు అయితే పోయకుండ్రి, మనం ఉడకబెట్టంగా వేసిందే ఇదే గుజ్జు అన్నది మెల్లగా తీసుకోండి. దీంతో అంటే వెళ్తుంది. ఇక్కడ వచ్చింది, ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఎంత ఉంటుంది, కొంచెము ఆలస్యం అవుతుంది కానీ మెల్లగా అంటే అదే వస్తుంది. ఇట్లా నారలు ఇట్లా ఏమన్నా ఉన్నాయి ఉడక ఇది పడేసుడి. గింజలు ఉడుకున్నాయి ఇలా. వచ్చింది కదా, ఇట్లా తీసి గుజ్జు ఎప్పుడు ఏ టైం వేస్తానో చూడు. ఇట్లా ఎర్ర కావద్దు, ఇట్లా ఈ తోలన్నది ఇట్లా ముడత పోయినట్టు ఇట్లా అయినాక మనం తీసేసుకోవాలి. ఇట్లా గోల్డ్ బంద్ చేసుకుంటున్నా, అన్నీ తీసి. ఆవాలు 1 టీ స్పూన్, ఆకు వేసుకుని ఇది తాలిపేస్తున్నా చూడండి. 1 టీ స్పూను జీలకర్ర, ఎండిన మిర్చి ఒక 8 దాకా వేసుకుంటాం, కరివేపాకు మంచి గోలాలే ఏవైనా, ఎల్లిగడ్డ కొంచెం కచ్చపక్క దంచేయాలి, ఎల్లిపాయ కొంచెము ఇంగు వేసుకుందాం. ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అది గోలాలి, ఇట్లా కడక్ మంచి గోలాలి. మనం ఎండిన మిరపకాయలు అయినా కానీ కరివేపాకు గలగల అనాలి.
మనకు పచ్చితనం ఉండద్దు. 6 నెలలు నిల్వ ఉంటుంది కాబట్టి మనము ఇట్లా మంచిగా చేసుకోవాలి, తడి అంటకుండా చేసుకోవాలి. పసుపు వేస్తున్నా, 1 టీ స్పూన్ వేసుకోరు పసుపు. ఇప్పుడు చింతపండు గుజ్జు మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు అన్నది గోలితేనే మంచిగా ఉంటుంది, గోలాలి. ఇది పచ్చితనము మనకి ఏది ఉండదు. ఉడకబెట్టుకుని గరం నీళ్ళలో ఉడకబెట్టుకున్నాం. ఎందుకు అవుతుంది అంటే అందుకే అవుతుంది. ఈ గరం మిన్నే ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన గరం మిన్నే చింతపండు అన్నది ఉడికిపోతుంది. కొద్దిసేపు ఉడికించిన 2-3 నిమిషాలు ఉడకని గరం మీద. మన కాకరకాయ అంటే షుగర్ ఉన్నా ఏదానికైనా మనకు ఆరోగ్యానికి అయితే బాగా మంచిగా ఇట్లా వేసుకొని చూడుర్రి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవు పొడి పట్టినాం కదా, కొలతలు చెప్పినా కదా, ఇల్లు వేసేసిన చూడండి. ఎల్లిగడ్డలు 1 గడ్డ, 12 పాయల దాకా 15 పాయల దాకా ఉంటాయి. కారం మనము కారం సప్పటి కారం వేసుకోండి, మంచి తొక్కుల కారం వేసుకోండి. తొక్కులకు మనం వేసుకుంటాం చూడు, తొక్కుల కారం వేసుకోండి. 1 కప్. ఇది నూనెది ఉన్నది కదా అంటుకున్నాను. ఆపే ఉండాలి, తక్కువ ఉంటే కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే కలపచ్చు. ఆపు. దీని నిండా కారం, 1/2 కప్పు ఉప్పు. కొలత కరెక్ట్ ఉంటుంది. మరి తక్కువ ఉంటే చూసుకోండి, ఇక ఎక్కువనైతే కాదు. ఉప్పు తొక్కులకు మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. అట్లా ఇట్లా ఒకసారి కలిపేసుకోండి ముక్కలకు. మనము బయటకి వెళ్ళి కొనుకొచ్చుకున్నా కానీ మనం చేసుకున్నది కమ్మగా ఉంటుంది ఎంతైనా. ఇట్లా చేసుకోండి, ఒక గంట సేపు కష్టపడితే సూపర్. ఇలా వేసేసుకుంటా నేను, గ్లాస్ దాంట్లో వేసుకుంటా. ఇలా కలిపేసి ఇలానే ఆయిల్ వేసుకుంటా. కమ్మగా వాసన వస్తుంది. ఇట్లా పొడి వేసుకొని నన్ను అన్నానికి అంత టేస్ట్ అనిపిస్తుంది. ఆవు పొడి, మెంతి పొడి ఇవన్నీ పడ్డాయి కదా, కమ్మగా ఉంటుంది. కలిపేసుకోండి. మన చేతితో చేయండి, ఏ పని కాదు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం మనం. కొంచెం చల్లగా అయింది. చూడు ఉంది ఇట్లా కలుపుతుంది. గోరువెచ్చగా ఉన్నది. ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోండి. తిన్న సంబరం ఉంటుంది. కాకరకాయ తొక్క అంటే వెళ్ళకుంటుంది నాలే. నేను కొలతలు అన్నీ కరెక్ట్ చెప్పిన, ఇట్లనే వేసుకోండి. ఈ రకంగానే అంత మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకున్నాను అనుకో, మళ్ళీ వేసుకుని తింటాం కాకరకాయ తొక్కు. ఎంత టేస్ట్ ఉందని. ఇట్లా ఒక్క ముక్క వేసుకొని ఇట్లా తింటే లెవెల్ ఉంటుంది. మనం ఒక్కరోజు తర్వాత తింటే ఇక దీని టేస్టు అదిరిపోతుంది. ఇలా పెట్టేసి పెడతా నేను, ఒక్కరోజు తర్వాత చూద్దాం.
తొక్క ఎట్లున్నది అన్నది తేజ చెప్తుంది. ఆనాడే పెట్టుకొని ఆనాడే తింటే అంత టేస్ట్ అనిపేది. ఒక రోజు తర్వాత తింటే దీని టేస్ట్ లెవెల్ ఉంటుంది. రేపు తిని అదే దినుసు పెట్టు, నేను లెత్తేసి పెడతా. ఒక గ్లాస్ దాంట్లో సీస దాంట్లో మడత మండల పెట్టి ఉంచాలి. ఇట్లా పెట్టి ఉంచి కాకరకాయ తొక్కు రెడీ. ఇంకా రేపటి వరకు మంచిగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇక ఇది లైక్లు అయితే ఏంటమ్మా వీడియోస్ అయితే ఇక ఏంటంటే మన ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి పంపిస్తే మన వీడియోస్ అన్నది రన్నింగ్ అయితే లైక్లు ఇవ్వండి. సబ్స్క్రైబ్ అన్నది మీకు నచ్చ చేసుకోండి, నచ్చకుంటే ఇక వదిలేయండి. కానీ టేస్ట్కి తగ్గము కాకరకాయ తొక్క అంటే కాకరకాయ కారం ఉన్నది మనల్లా, ఈ తొక్కు ఉడక అది రికమెండ్ చేయరా కారం ఉడక అంత బాగుంటుంది. ఇక లైక్లు ఏంటమ్మా ఎంత ఫ్లేవర్ ఉన్నది. కాకరకాయ తొక్కు మమ్మీ కాకరకాయ తొక్కు ఎట్లా చేసిందో, ఎంత బాగా చేసిందో మొత్తం ఫుల్ వీడియో చూడుర్రి. అసలు సూపర్ అంటే సూపర్. ఇది నెక్స్ట్ డే అంటే చేసిన రోజు కాకుండా ఇంకో రోజు తెల్లారి తింటే ఇట్లా మంచిగా ఊరుతుందని మమ్మీ ఇట్లా చేసింది. ఇప్పుడు నేను ఇక వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కాకరకాయ వక్క వేసుకో. కాకరకాయ వక్కలు వేసుకొని తింటే హెల్త్కి మస్తు మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైతే మస్తు మంచిది. కాకరకాయ తినమని, కాకరకాయ జ్యూస్ తినమని చెప్తారు కదా. ఇదొకటి ఇక జాడీలా నింపి పెడుతుంది మమ్మీ. మంచిగా స్టోర్ చేసుకోర్రి. ఎన్ని రోజులు ఉంటుంది మమ్మీ? అంటియద్దు, 10 రోజులు ఉంటుంది. ఎక్కడి నుంచి 10 పెట్టద్దు. నేను 6 నెలలు అని చెప్తున్నా కానీ సంవత్సరం ఉంటుంది. సంవత్సరం ఉంటుందా? ఎక్కువ కిలోలో కొద్దిగా పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది. అట్లా పెట్టేసుకొని ఉంచుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా కాకరకాయ వక్క చూపెట్టు. కాకరకాయ వక్క నేను మీద ఇట్లా తోలు గుడక తీసేయాలి, టేస్ట్ బాగానే ఉంటుంది. కాకరకాయ చేదు వస్తుందేమో దూడదు, చేదు అస్సలు రాదు, కమ్మగా ఉంటుంది. డిపెండ్ టేస్ట్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ పడ్డాయి. తక్కువ వేసుకోవచ్చు, నేను కొలతలు కరెక్ట్ చెప్పిన. సూపర్ ఉంది. వేడివేడి అన్నం వేసుకొని తింటే కమ్మ తినచ్చు. అసలు ఎంత కమ్మ ఉందో. సూపర్ చేసినావు మమ్మీ, బాగుంటుంది. అదిరిపోయింది టేస్ట్. కాకరకాయ హెల్త్కి మంచిది, మళ్ళీ టేస్ట్ ఇది సంవత్సరం నీళ్ళు ఉంటుంది కదా. సంవత్సరం ఉంటుంది. 6 నెలలకు ఒకసారి అయినా పెట్టచ్చు. ఎప్పుడైనా కాకరకాయలు దొరుకుతూనే ఉన్నాయి కదా. అదిరిపోయింది టేస్ట్. కాకరకాయ అసలు చేదే లేదు, చేదు అసలు. తోలు గుడక తీసేయాలి, మీద ఏం గుడక తురిమేసి పడేయాలి. అది ఆరోగ్యానికి మంచిదని అట్లా చేసి. అదిరిపోయింది టేస్ట్, సూపర్ కమ్మగా. చేసుకోర్రి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. సూపర్ రెసిపీ, అదిరిపోయింది. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరు. లైక్లు ఏంటమ్మా, లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. ఇక మన వీడియోస్ అయితే స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. అట్లనే వెళ్ళిపోవాలి, ఇట్లనే నేను చేస్తా, ఇట్లనే చేసుకుందాం, ఇట్లా తిందాం. చూస్తురు, గుర్తుపడుతురు మమ్మీని బయటకు వెళ్తే కూడా అందరూ. చాలా నేను వంటలు చేసుకుంటున్నామమ్మా అని అంటుండ్రు, అది సంతోషం. ఇట్లా చేసుకోండి, ఇట్లా తినండి. ఇక నేనైతే నాకు వచ్చిన వంటలన్నీ వెనకట వంటలు మీ ముందు పెడతా. ఇక ముందు నడిపియండి, ఇది విషయం. ఉంటాం మళ్ళా. ఉంటాం. సూపర్.